ఈరోజు మన శంకరపల్లిలో మొట్టమొదటిసారిగా పూరి జగన్నాథ రథయాత్ర ఎలా అయితే పూరిలో జరుగుతుందో ఒడిశాలో, అదే మాదిరిగా మన శంకరపల్లిలో కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ మనకు పూరి జగన్నాథ స్వామితో పాటు బలభద్రుడు కృష్ణుని అన్నయ్య, సుభద్రాదేవి శ్రీకృష్ణుని చెల్లెలు, ఈ ముగ్గురు రథయాత్ర శోభయాత్ర మన శంకరపల్లి పట్టణంలో అనేక మంది జనాలు, శంకరపల్లి వాస్తవ్యులు, చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా చాలా తండోపతండాలుగా రావడం జరిగింది. ఇలాంటి శోభయాత్రను ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని మనము కోరుకోవాలి. అందరికీ అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే సుదర్శన చక్రం మన శ్రీకృష్ణునితో పాటు ఆయన ఆయుధం సుదర్శన చక్రం అంటారండి, అది కూడా ప్రత్యేక పూజలు అందుకొని ఆ రథం పైన ఉన్నది. అక్కడి నుంచి శోభయాత్ర మన గీతా మందిర్ నుంచి, శంకరపల్లిలోని గీతా మందిర్ నుంచి పురవీధుల్లో ఉన్న శంకరపల్లి పట్టణ ప్రాంతంలో పురవీధుల్లో వెంబడి తిరుగుతూ మళ్ళీ శ్రీ హనుమాన్ ఆలయం గీతా మందిర్ దగ్గరికి చేరుకోబడుతుంది. అలాగే ప్రజలు కూడా ఈ యొక్క సహకారానికి అందరూ వేళలో వచ్చి పోలీసు వాళ్ళు కూడా వారి వారి కర్తవ్యాలు నిర్వహిస్తున్నారండి. ఈరోజు ఈ పట్టణంలో చాలా ట్రాఫిక్ ఉండడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది సాయంత్రం పూట అవుతుంది కనుక ట్రాఫిక్ ఉన్నందున ప్రజలు కూడా ఒక వన్ వే టైప్లో వెళ్తున్నారు. అలాగే పోలీస్ సోదరులు కానీ మనకు చాలా సహకరించి రథయాత్రను ముందుకు సాగదీస్తున్నారండి. అలాగే చూస్తే ఈ సాయంత్రం వేళలో వర్షం ప్రాబ్లం కూడా ఉంది. జల్లు చల్లగా జల్లులు పడుతున్నాయి. అలాగే పబ్లిక్ని చూడండి ఒకసారి, ఎంత పబ్లిక్ ఉన్నారు. చుట్టూ ఆ 4 వీధుల్లో కూడా మన ఎట్లయితే మాడ వీధులు ఉంటాయో శంకరపల్లికి ఆ సెంటర్లో 4 రకాల 4 వీధులు ఉంటాయండి. ఆ వీధులు వెంబడి ఎటు చూసినా జన సంద్రోహమే ఉన్నది. ఇలాంటిది మనం ఫస్ట్ టైం జరుపుకోవడం కూడా మన శంకరపల్లి వాస్తవ్యులకు ఇది చాలా శుభమైన రోజు ఈరోజు. అలాగే ప్రతి ఏడు కూడా జరుపుకోవాలని ఈ ఊరు ప్రజలు కూడా కోరుకుంటారు. ఎందుకంటే ఇది మొట్టమొదటిసారి చేస్తున్నందుకు ఎవరికి అందులో కొంతమంది అనుభవజ్ఞులైన వేద పండితులు ఉన్నారు, వాళ్ళ ద్వారానే కొద్దిగా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఒకసారి మనం చూస్తే అది ఎలా చేయాలనేది కూడా ప్రతి ఒక్కరి మనసులో ఉండిపోతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకుంటారని మనం ఆశిస్తున్నాము. అలాగే స్త్రీమూర్తులు కూడా వారి వారి ఇండ్ల దగ్గర అన్నీ ఏమున్న పనులు తర్వాత వచ్చి చేసుకోవచ్చు. మనం ఎలాగో పూరికి వెళ్ళలేము, పూరి జగన్నాథ రథయాత్రనే మన ఊరికి వచ్చింది అనే కోణంలో అందరూ చాలా అక్కడ వాళ్ళకు ఉండే పనులన్నీ వదిలేసుకొని వచ్చి రథయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నుంచి ఒక మాడవీధిలాగా అయిపోయింది మనకు. ఇక్కడ నుంచి పురవీధుల్లోకి వెళ్ళి మన హైదరాబాద్ రోడ్ నుంచి వెళ్ళి అక్కడ చేపల మార్కెట్ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళబడుతుంది. చూడండి ఎంత ఆనందంగా ఉన్నాడు దేవుడు. మన పూరి జగన్నాథుడే మన శంకరపల్లికి వచ్చి శంకరపల్లి పురవీధుల్లో 4 వీధులను చూస్తున్నట్టు కనిపిస్తున్నాడండి. చూడండి ఆ సోయాబం, చూడండి దేవుడి ఆనందం. అలాగే పోలీసు వాళ్ళు కూడా ఒక దిక్కు వర్షం పడుతున్నందున ఓ అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్కి కూడా దారి ఇవ్వాలని కోరుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే అంబులెన్స్లో వెళ్ళే వాళ్ళు ఎన్నో విధాలుగా వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళని ముందు ఒక దారి ఇవ్వండి, దారి ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా మన ఆనందం కోసం ఒకరిని ఇబ్బంది పెట్టడం కాదండి. అది ఏ భగవద్గీతలో లేదు, ఎక్కడా లేదు కనుక వాళ్ళని పంపించడం మేలు. అలాగే చూడండి బలభద్రుడు, సుభద్రాదేవి, జగన్నాథ స్వామి వారి యొక్క రథము ఎలా ఉంది. ఒక్కసారి చూస్తే మనకు పూరి వెళ్ళవలసినంత పని లేదు కనుకనే పూరికి వెళ్ళని వాళ్ళు చాలామంది ఉంటారండి మన దగ్గర. వాళ్ళందరికీ శంకరపల్లిలోనే చూస్తున్నారు. అలాగే శంకరపల్లిలో చూస్తున్న రథయాత్ర కూడా మా ఛానల్ ద్వారా రాజన్ టీవీలో వస్తుంది. మాకు ఒక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ కొట్టండి. అలాగే మరి కొన్ని విశేషాలు మా టీవీ ద్వారా అందించాలని మేము కూడా కోరుతున్నామండి. మీరు ఇలాంటి ఆహ్లాదకరమైన విషయాలు చాలా తెలుసుకోవాలి. మా ఛానల్కి ఎప్పటికీ సబ్స్క్రైబ్ చేస్తుంటే మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము. మీ యొక్క బ్లెస్సింగ్సే మా ఛానల్కు, రాజన్ టీవీ ఛానల్కు చాలా ప్లస్ అవుతాయండి. చూడండి
పబ్లిక్ ఇంత హోరుగా వర్షం పడుతుంది. వర్షం పడుతున్నా ఆ శ్రీకృష్ణుని మీద, అంటే విష్ణుమూర్తి రూపం శ్రీకృష్ణుడు కనుక ఆయన మీద ఉన్న అభిమానంతోన జనాలు ఎక్కడి వారు అక్కడే ఆ వర్షానికి చూడండి నెత్తి మీద చెల్లెలు వేసుకొని చెత్తిర్లు వేసుకొని కూడా అలాగే వెళ్ళడం జరుగుతుంది. ఈ వర్షం వచ్చినా ఏం కాదు మాకు, మేము ఈరోజు రథయాత్ర చేయాలి సంపూర్ణంగానే ఆలోచనలోనే ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇక్కడ శంకరపల్లి వాస్తవ్యులు చాలామంది ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఈ రథయాత్రకు రావడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వచ్చారు. వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకుందామంటే జస్ట్ వర్షం కారణం వల్ల చేయలేకపోతున్నాం. ఆ వర్షంలో ఆనందిస్తున్నారండి జనాలంతా. చూడండి చప్పట్లతోన హేళత, వాళ్ళంతా చాలా ఆనందంలో ఉన్నారు. అలాగే ఇక్కడ కొద్దిగా బాణసంచ కూడా కాల్చి దేవుడికి వాళ్ళు ఒక చూపించుకున్నారు, మేము ఇలా చేస్తాము అనే మూమెంట్లో బాణసంచ కూడా చాటం. సుదర్శన చక్రం ఇక్కడ బాగా పరిపూర్ణంగా కనిపిస్తుందండి. మీకు చక్రాన్ని చూసినా మనకు చాలా సంతోషం, ఎందుకంటే అది శ్రీకృష్ణుని ఆయుధం కనుక. ఆ గుడి పైన ఎలా ఉంటుందో మనకు పూరి జగన్నాథ్ టెంపుల్ మీద కూడా అలాగే ఉంటుంది. అలాంటి చక్రాన్ని ఇక్కడ మనకు పెట్టిరు. ప్రతి ఒక్క రథం మీద కూడా ఏదో ఒక ఆయుధం, అంటే వాళ్ళకు ఆ మూర్తులకు సంబంధించిన ఆయుధాలు ఖచ్చితంగా ఉంటాయండి. అలాగే ఈ శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగా ప్రతి ఏడు జరుపుకోవాలని కూడా మా టీవీ రాజన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాము. మా టీవీని చూడని వాళ్ళు ఉంటే చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మేము తీసే కొత్త కొత్త విషయాలన్నీ, ఇంకా మున్ముందు బోనాలు అలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇదిగో ఇక్కడ మూర్తులు, స్త్రీ మూర్తులు కూడా వారి యొక్క బతుకమ్మలు వేయడం జరుగుతుంది. జర తీయలేకపోతున్నాం, కొద్దిగా చూపిస్తా. స్త్రీమూర్తులందరూ చూడండి బతుకమ్మ వేస్తున్నారు. ఆటల పాటలతో వాళ్ళు ఆనంద హేళనలో ఉన్నారు. అంటే ఇక్కడ తెలంగాణలో ఇలా వేస్తే దీన్ని బతుకమ్మ అంటారు, అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా అంటారు కనుక వాళ్ళ యొక్క కోలాటం కూడా వేసిరు ఇంతకుముందు. అది మేము కవరేజ్ చేయలేకపోయినాం. కోలాటాలతోటి కూడా ఉండే అందరు కోలాటం, మగవాళ్ళు ఆడవాళ్ళు అంతా కోలాటం వేసారు. చూడండి అక్కడ రథం గుంజడానికి అందరు ఎంతో ఆ తాడును పట్టుకొని లాగి నేను చేస్తాను గుంజడం జరుగుతున్నది. అందులో మన రాజన్ టీవీ కూడా ఒక చెయ్యి వేయడం జరిగింది. బలభద్ర స్వామికి రథం చేయడం, అంటే సుభద్రాదేవి, బలరాముడు, శ్రీకృష్ణుడు ఉన్నది కనుక ముగ్గురు మూర్తులు మనకి ఇక్కడ మన ఊరికి వచ్చిర్రు అనే కాన్సెప్ట్ తోటి మేము ఈ వీడియో చేయడం కూడా జరుగుతుంది. మహిళా మూర్తులకు ప్రత్యేక ధన్యవాదాలండి. మహిళా మూర్తులు కూడా వారి టైం కేటాయించి వారి ఎన్ని రకాల పనులున్నా మనము ఎలాగో పూరి వెళ్ళలేము, పూరి నుంచే జగన్నాథ స్వామి మన ఊరికి వచ్చిండు అనే ఉద్దేశంతోన మహిళా మూర్తులందరూ కలిసి రావడం జరిగింది. ఈ శుభ సందర్భంలో ఒకటి ఏంటంటే ఈ వర్షం రావడం వల్ల కొద్దిగా ఇబ్బందుల పాలవుతున్నాం తప్ప లేదంటే చాలా ఇంకా ముందుకు ఇంకా చాలా చేసేవాళ్ళం. అలాంటి చూడండి అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా సెల్ఫీలు తీసుకుంటున్నారు దేవుణ్ణి. మరొక సంవత్సరం వరకు ఆగాల్సి వస్తుందని చెప్పి ఫోటోలు తీస్తున్నారు. బాణసంచ ఇంతకుముందు చెప్పినట్టు బాణసంచ కాలుస్తున్నారండి. బాణసంచతోనే దేవునికి ఒక రకమైన ఆకాశ దీపం అనేది వాళ్ళు పెట్టడం జరుగుతుంది. అది ఇక్కడ మన శంకరపల్లిలో ఒక ప్రత్యేకత. అది ఊరిలో కూడా చాలా తక్కువ అట్లా పెట్టరు, మన దగ్గర పెడుతున్నారు. అంటే ఆ దేవుడు అనేది ఆకాశం నుంచి కిందికి వస్తాడు. మన రథానికి ఈ యొక్క టపాకుల సౌండ్కు కూడా దేవుడు అనేది మన శంకరపల్లిని ఒక చూపు చూస్తాడేమో అనే ఆనందంతోనే అక్కడున్న ప్రజలు వారి ఆనంద హేళనతో చేయడం జరుగుతుంది. వీరితో పాటు ఈ రథయాత్రలో మన శంకరపల్లి పట్టణ వాసులు, పరిసర ప్రాంతాల వారందరూ పాల్గొనడం జరిగింది. ప్రతిసారి కూడా ఇలాంటి శోభాయాత్ర కానీ ఇలాంటి రథయాత్ర చేసుకోవాలని మరీ మనస్ఫూర్తిగా కోరుతూ, చూడండి ఆ టపాకులు వాళ్ళ ఆనందమే వేరండి. ఫస్ట్ టైం మనకు వచ్చింది మనకని వాళ్ళ ఆనందంలో మునిగి తేలాడుతున్నారు. ఇది మా యొక్క రాజన్ టీవీ ఒక కవరేజ్ చేసాము.